నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను మెడిసిన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఐబిఎస్. దాన్నే మనం 2-3 విధాలుగా చెప్పుకుంటాం. ఒకటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, లేదా దాన్నే ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ అని కూడా చెప్పుకుంటుంటాం అన్నమాట. ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అనే కారణాల గురించి తెలుసుకోవాలి అంటే చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. గట్ హెల్త్ మంచిగా ఉంటే మన బాడీ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఫస్ట్ బ్రెయిన్, ఇంతకుముందు బ్రెయిన్ తలలో ఉండేది అంటున్నాం, ఇప్పుడు ఫస్ట్ బ్రెయిన్ ఏంటంటే స్టమక్, తర్వాతనే బ్రెయిన్. మనకు ఉండే బ్రెయిన్ అంటున్నాం, అదే సెకండ్ బ్రెయిన్ కిందకి ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనకు బండిలో పెట్రోల్ ఎలాగనో, అంటే పెట్రోల్ మంచిగా ఉంటేనే మనము బండి బాగా నడుస్తుంది. పెట్రోల్ ఏదైనా తేడా ఉంటే బండి నడవదు. అది అందరం ఎక్స్పీరియన్స్ చేసేదే. ఇది కూడా అంతే అమ్మ, అది పెట్రోల్ లాంటిది. అంటే ఒక ట్యాంక్ లాంటిది మనం నింపుతున్నాం. దాన్ని ఎలా నింపుతున్నాం, ఏమి నింపుతున్నాం అనేది మనం చూసుకోవట్లేదు ఈ రోజుల్లో. నాలుక మీద ఉన్న టేస్ట్ బర్డ్స్ మాత్రం ఆ నాలుగే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఇంప్రెస్ చేస్తున్నాయి. దానికోసం మనము రకరకాలుగా ఏదో రకాలుగా ఎవడో ఒక టేస్ట్ చేసిందని చెప్పి అదేని ఇదే అని చెప్పి మనం దాంట్లో స్టమక్లో వేసేస్తున్నాం. అంటే ఈ టేస్ట్ బర్డ్స్ కోసం మనం వేస్తున్నాం తప్ప అవేర్నెస్ తోటి మనం ఈ రోజుల్లో ఫుడ్ అనేది తీసుకోవట్లేదు. ఆ విధంగా చెప్పుకుంటూ వస్తే ఏంటంటే, ఇంతకుముందు మేము చిన్నప్పటి రోజుల్లో ఈ వాటర్స్ ఉండేవి కాదు. అంటే మినరల్ వాటర్ అనేవి బయట దొరికేటివి కాదు. ఎక్కడైనా ట్రావెల్ చేస్తే దారిలో ఏవి దొరుకుతాయి, ట్యాప్ వాటరా, బావి వాటరా, లేదంటే వాళ్ళ ఊరికి వెళ్తే ఆ ఊర్లో వాళ్ళు ఇచ్చిన వాటర్ తాగేవాళ్ళం. వాటితోటి మేము కూడా చిన్నప్పుడు మాకు డాక్టర్లు చెప్పేది, మేము విన్నది ఏంటంటే, మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్స్ చేస్తే అక్కడెక్కడ వాటర్ తీసుకుంటే వాటర్లో ఉండే బ్యాక్టీరియా వల్ల కానీ దానివల్ల కానీ మీరు తాగిన వల్ల దాంట్లో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల మీకు ఇంటెస్టైన్లో ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఇరిటబుల్, అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ రావచ్చు, ఇరిటేషన్ రావచ్చు. దానివల్ల మీకు ఫ్రీక్వెంట్ మోషన్ అనేది వస్తుందని అని చెప్పేవాళ్ళు. అదొక కాజు కింద ఇంతకుముందు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనం తీసుకుంటే ఈ ఫుడ్ వల్ల, అంటే టేస్టింగ్ సాల్ట్ అనేస్తాం, పానీపూరీలు తింటున్నాం, ఇది తింటున్నాం, దేనివల్ల వస్తుందో తెలియదు. కానీ పానీపూరి తింటున్నాం. ఈ రోజుల్లో యూట్యూబ్లో మొన్న రీసెంట్గా కర్ణాటకలో బ్యాన్ చేశారు. ఇవి చూస్తున్నాం. అంటే ఈ పానీపూరిలో ఏ పానీ పోస్తాడో మనకు తెలియదు. అక్కడ మాత్రం అన్ని తింటాము, బయట వాడి దగ్గరే బయటికి వెళ్ళి మినరల్ వాటర్ అంటాం. ఇక్కడ తాగిన వాటర్ ఏంటో మనకు తెలియదు, కానీ మినరల్ వాటర్ అని చెప్పి తాగుతున్నాం. మాకేం కాదు, ఇక్కడికి వచ్చి మేము మినరల్ వాటర్ తాగుతున్నాం సార్ అంటారు. ఇది కాదండి. తినేటప్పుడు తాగేటప్పుడు వాడు వండే ఫుడ్లో వేసేది కూడా మనకు ఒక విధమైన ఇటువంటి చూసుకోవాలి మనం. ఏ హోటల్ ఉంది ఈ రోజుల్లో, మన హోటల్ కూడా చెప్పేదానికి కాదు, 5 స్టార్ హోటలా, అది 7 స్టార్ హోటలా, ఏ హోటల్ అయినా కూడా ఈ కల్తీలు అనేటివి నార్మలే. అంటే ఈ విధమైన ఫుడ్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ విధమైన ఇవి వస్తున్నాయి. నేను చెప్పబోయేది అల్టిమేట్గా ఏమిటి అంటే, మనం తీసుకునే ఫుడ్ ఎటువంటిది ఏంటి, మనం మార్నింగ్ తీసుకునే టిఫిన్ ఏంటి, మనం మధ్యాహ్నం ఏం తీసుకుంటున్నాం, నైట్ ఏం తీసుకుంటాం. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే, మనం వేరే మెడిసిన్ తీసుకోవాలంటే లూజ్ మోషన్స్, ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫ్లమేషన్ అని చెప్పాం కదా, వాపు. ఆ వాపు వచ్చినప్పుడు అంటే మనం తిన్న ఫుడ్ అనేది ఆ బౌల్ మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చి ఎలా ఉంటుంది అంటే వాపులాగా ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన ఫుడ్ను కూడా అది డైజెస్ట్ చేయకుండా టకటక కిందికి పంపించేస్తుంది. అక్కడ మనం ఏదైతే ఫుడ్ తిన్నామో దాన్ని హోల్స్ లాగా చిన్నవి పడేసి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే క్రానిక్గా, ఇనిషియల్గా మనకేం కాదు, కానీ 5 years, 6 years, 7 years అలాగే మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోతే, ఒక టాబ్లెట్ వేస్తున్నాం తగ్గిపోతుంది, మనకేం కాలేదండి, మోషన్లో బ్లీడింగ్ వస్తుంది, అయినా టాబ్లెట్ వేస్తున్నా తగ్గిపోతుంది అని చెప్పి మనం అనుకుంటుంటాం. కానీ ఇది కన్వర్టెడ్ ఇంటూ క్యాన్సర్ కారణానికి కూడా ఇది ఒక దారి తీసే అవకాశం ఉంటుంది. లేదా ఆ ఏరియాలో మెల్లమెల్లగా పుర్ల లాంటివి ఏర్పడతాయి. దానికి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా మన హోమియోపతి, ఇప్పుడు మెడినైన్ అని చెప్పాం కదా, దీంట్లో మన ఓన్గా ఒక గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ ఇక్కడ ఫామ్ అయ్యి ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని చెప్పి ఒక స్లోగన్ తోటి మేము ముందుకు వస్తున్నామండి. వీటిల్లో మనకు పేషెంట్కి ఏం కావాలి, ఏం చేస్తున్నాం, పేషెంట్ ఏ విధంగా సఫర్ అవుతున్నాడు. మా హోమియోపతి సిద్ధాంతం ఏంటంటే, డిసీజ్ లోపలికి ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోవాలి. అంటే మెడికేషన్ ఇచ్చినా కూడా ఆ మెడిసిన్తో సైడ్ ఎఫెక్ట్ రావద్దు. అంటే ఈ రోజుల్లో మనం ఈ మోడర్న్ మెడిసిన్ ఏదైతే వేసుకుంటున్నామో ఆ మోడర్న్ మెడిసిన్ తోటి ఉన్న డిసీజ్ క్యూర్ కావడం కాక వేరే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ మధ్య చెప్తూ ఉన్నారు, మనం ఏదైతే గ్యాస్కు వాడుతున్నాం, అంటే ఎగ్జాంపుల్ చిన్నగా చెప్పాలంటే ర్యాంటాకు, ఓంప్రజోలు, రామెప్రజోలు, ఇటువంటి ఏవి వేసుకున్నా కూడా కొద్ది రోజులు వేసుకోండి అమ్మా. ఒక కొద్ది రోజుల తర్వాత గ్యాస్ రాకుండా ఏదైనా ఫుడ్ మేనేజ్ చేసుకోండి తప్ప కంటిన్యూగా వేసుకున్నారంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి మేము చెప్పడం కాదు, వేరే డాక్టర్స్ కూడా దాని గురించి చెప్తూ ఉన్నారు. WHO ప్రకారం కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీన్ని గట్టిగా నమ్మి జనాలకి తీసుకెళ్తున్నారు. ఎక్కువ మెడికేషన్ ఎవరు వాడొద్దు, దేనికి కూడా ఏ జబ్బుకు కూడా ఎక్కువ మెడికేషన్ వాడొద్దు అని చెప్పి వాళ్ళు మనకు ఇండికేట్ చేస్తున్నారు. ఇక ఈ విషయానికి వచ్చి మనం ఏం చేయాలంటే,
మనం తీసుకునే ఫుడ్ కొంచెం చేంజ్ చేసుకోండి. సింపుల్ ఫుడ్ చెప్తాను, మీరు ఇంట్లో ఉండే 90% తగ్గించుకోవచ్చు. అలా కాక ఏదైనా ఉంటే మా మెడినియన్ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నాయండి. మీకు దగ్గరలో ఉంటే ఎవరన్నా మీకు దగ్గరలో అందుబాటులో ఏదంటే అక్కడికి వెళ్ళొచ్చు. లేదా మా స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి చేస్తే మీకు అందుబాటులో ఉన్న క్లినిక్ను మీకు సజెస్ట్ చేస్తారనమాట. అలా కాదు మీకు చాలా ఫార్ అవే ఉన్నారు, దూరంగా ఉన్నారు, అటువంటిప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గరలో నాకు అక్కడికి వెళ్ళి ఒక మెడికేషన్ చెప్తా, ఆ మెడిసిన్ కూడా మీరు వాడుకొని చూడండి, తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ కండి. ఈ విధంగా దీనికి ఏంటంటే మనము బ్లీడింగ్ వస్తూ మాటికి మోషన్ రావడం, మోషన్లో బ్లడ్ పడడం, మోషన్ కూర్చున్న తర్వాత అక్కడ నొప్పి రావడం, ఇవన్నీ జరిగితే దానికి మనం ఒక ఎస్క్లస్ హిప్ అని ఇస్తాము. అది 200 పొటెన్షియల్ ఉదయం సాయంత్రం ఒక 10 days వేసుకోండి, మీకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అక్కడ బ్లీడింగ్ వచ్చిన తర్వాత నొప్పి ఎక్కువగా మనం చూదులతో కూర్చున్నట్టు ఏదైనా ఉండి లేదా కంటిన్యూస్ పెయిన్ ఏదైనా ఉంటే అకోనైట్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. అది కూడా ఫ్రీక్వెంట్గా కాకుండా వారానికి ఒకసారి అలా 2-3 వారాలు రిపీట్ చేస్తే తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. అలా కాక బ్లీడింగ్ కంటిన్యూ వస్తుందంటే హ్యామామెల్లిస్ మదర్ టింక్చర్ అని ఉంటుంది. అది ఉదయం సాయంత్రం 10 drops ఒక 1/2 cup వాటర్లో వేసుకొని తాగితే మీకు ఈ జబ్బు నుంచి పూర్తిగా బయటపడగలిగే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాక ఇంకా ఏదైనా ఉంటే దాన్ని కలనోస్కోప్ అంటే చేయించుకొని వస్తే దాంట్లో ఏమి ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఉందని చెప్పి మేము చూసుకొని దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనో మా ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా మా ఆయుర్వేదిక్లో తగ్గుద్దా, హోమియోలో తగ్గుద్దా అనేది చూసుకుంటూ దానికి న్యాచురోపతి డైట్ జోడించి మీకైతే ఈ డిసీజ్ నుంచి బయటపడగలమని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.